యేసుక్రీస్తు పేరట ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనములండి. ఈరోజు చిన్న మాట మీకు చెబుదామని ప్రభువు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి చిన్న మాటలు మీ ముందు ఉంచుతున్నాను. మన అంశం ఏంటంటే దేవుడు మనకు అవసరమా? అవునా, వినపడ్డదండి? దేవుడు మనకు అవసరమా దేవుడు మనకి? చూద్దాం. దేవుని వాక్యంలో నుంచే, లేఖనముల నుంచే మనం ఏది కూడా మన సొంత మాటలు చెప్పుకోకూడదు. వాక్యంలో నుంచే చూద్దాము. ఆదికాండము 1:11, 20, 26 ఈ 3 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆదికాండము 1:11 వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తుము గల ఫలమిచ్చు వృక్షములను భూమి ఫలించునుగాక అని పలుకగా ఆ ప్రకారము అయ్యను. దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, పుట్టించు. భూమికి దేవుడు ఆజ్ఞాపించాడంటే ఏమని? భూమి నువ్వు పుట్టించు. ఏం పుట్టిస్తాయి భూమి? పిల్లలను పుట్టిస్తుందా? ఏం పుట్టిస్తుంది భూమి? భూమి అంట భూమిలో నుంచి మొక్కలని, భూమిలో నుంచి గడ్డిల్ని, భూమిలోంచి చెట్లని పుట్టిస్తుందంట. అంటే భూమికి దేవుడు పుట్టించే అధికారం ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? భూమికి పుట్టించే అధికారం ఇచ్చాడు. భూమి చెప్పగానే దేవుడి మాట విన్నదా లేదా? దేవుడు ఆజ్ఞాపించాడు భూమికి, భూమి నువ్వు పుట్టించు అని ఆజ్ఞాపించినప్పుడు భూమిలో నుంచి మొక్కల్ని, గడ్డిని, చెట్లను పుట్టించింది. దేవుని మాట భూమి విన్నదన్నమాట. ఏం పుట్టింది? చెట్లను పుట్టిస్తుంది, గడ్డిని పుట్టిస్తుంది, మొక్కలను పుట్టిస్తుంది. ఈ భూమిలో నుంచి వచ్చిన మొక్కని తీసి పక్కన పెడదాం. భూమి నుండి వేరు చేద్దాం మొక్కని. భూమి నుండి ఎప్పుడైతే వేరు చేసామో ఆ మొక్క ఏమైపోద్ది? చనిపోద్ది. భూమిలో ఉన్నంతసేపు చక్కగా ఫలిస్తుంది, పచ్చగా ఉంటుంది చెట్టు. ఏ కాలం వస్తే ఆ కాలంలో ఏ చెట్టు భూమిలో నాటితే ఏ కాలంలో ఏ కాయలు కాస్తాయో ఆ కాయలు కాస్తూ ఉంటాయి. ఒకటి జామ చెట్టు కావచ్చు, సీతాఫల చెట్టు కావచ్చు, ఏ చెట్టు అయినా సరే ఏ కాలంలో పళ్ళు ఆ కాలంలో కాస్తూ ఉంటాయి. భూమిలో ఉన్నంతసేపు ఫలిస్తుంది అది. ఎప్పుడైతే భూమి నుండి మనం వేరు చేసామో అదేం చేద్ది? చనిపోద్ది. అది ఓ మాట మైండ్లో పెట్టుకుందాం, అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఆదికాండం 1:20 వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఏమనుంది? దేవుడు జీవము కలిగి ఫలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించెను. దేవుడు అంట రెండోది జలములకు ఆజ్ఞాపిస్తున్నాడు అంట. జలములారా, జలజీవులారా అంటే సపోజ్ నీటిలో ఏముంటాయి? నీటిలో మనకు అందరికీ తెలిసిందే చేపను చూద్దాం. చేప ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంటుంది. చేపకు ఆజ్ఞాపించాడు, జలములారా, జలజీవులారా మీరు పుట్టించండి. చేపకి ఆజ్ఞాపించాడు దేవుడు. చేప ఏం చేస్తుంది? పుట్టిస్తూ ఉంటుంది, పిల్లల్ని పెడతా ఉంటుంది. నీటిలో ఉన్నంతసేపు అది పిల్లల్ని పెడతానే ఉంటుంది, బతుకుతూనే ఉంటుంది, జీవిస్తూనే ఉంటుంది. అది పెద్దదైన తర్వాత పిల్లలు మళ్ళీ పుట్టిస్తాయి పిల్లల్ని. అది నీటిలో ఉన్నంతసేపు కూడా పుట్టిస్తూనే ఉంటుంది. అంటే దేవుడు ఆజ్ఞ అది. దేవుడు ఆజ్ఞాపించాడు చేపకి, జలములారా, జలజీవులారా మీరు పుట్టించండి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు చేప కూడా తన మాట విన్నది, దేవుడి మాట. ఏమండి? దేవుడి మాట విన్నది. అదే నీటిలో నుండి చేపని వేరు చేయండి. నీటిలో ఉన్నంతసేపు జీవిస్తుంది అది. జీవించినప్పుడు నీటిలో నుండి చేపని వేరు చేయండి. ఏం చేస్తే? గట్టి మీద పెడితే చనిపోద్ది. కాసేపు ఆ గట్టి మీద పెట్టి కాసేపు చూడండి, చనిపోద్ది. అదేమైంది? నీటిలో నుంచి వేరైంది, చనిపోద్ది అది. మూడో మాట మీకు చెప్తాను. అదే ఆదికాండంలో నుంచి 1:26లో చూడండి. 1:26 దేవుడు తమ స్వరూపమందు మన పోలిక చొప్పున
నరులను చేశాను. దేవుడంట ఆయన స్వరూపంలోంచి, అంటే మన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆయనలో నుండి వచ్చిన మనము. ఎవరిలో నుంచి వచ్చాం మనం? ఆయనలో నుండే వచ్చాం. ప్రభులో నుండి వచ్చిన మనము ప్రభులో ఉన్నంతసేపు బ్రతుకుతాం మనం. ప్రభులో ఉన్నంతసేపు జీవిస్తాం. ఎప్పుడైతే ప్రభు నుండి వేరయ్యామో చనిపోతాం. ప్రభులో ఉన్నంతసేపు బ్రతుకుతాం. కొంచెం అర్థం చేసుకోవాలి మీరు నా మాటలు, ఓకేనా? ప్రభులో ఉన్నంతసేపు కూడా బ్రతుకుతాం. ఎప్పుడైతే ప్రభు నుండి వేరయ్యామో చనిపోతాం మనం. బ్రతికినా కానీ చనిపోయినట్టే కదా. దేవుడికి వేరుగుండి మనం ఏం చేయలేం. ఎప్పుడైతే ప్రభు నుండి దూరం అయ్యామో చనిపోతాం మనం. చూడండి, 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవుడు దేనికి ఆజ్ఞాపించాడు? భూమికి ఆజ్ఞాపించాడు. భూమికి అధికారం ఇచ్చాడు. భూమి నువ్వు పుట్టించు అనే అధికారం ఇచ్చాడు భూమికి. మొక్కలను పుట్టిస్తుంది. ఎప్పుడైతే ఆ మొక్కని భూమిలో నుండి వేరు చేసామో అది చనిపోయింది. అదే జలజీవులకి ఆజ్ఞాపించాడు దేవుడు. నీటిలో నుంచి ఎప్పుడైతే చేపని వేరు చేసామో అది చనిపోయింది. అలాగే ఇప్పుడు దేవుడు మన ఆయన స్వరూపంలో మనం చేసుకున్న దేవుడు ఆయనలో ఉన్నంతసేపు బ్రతుకుతాం. ఆయనలో ఉన్నంతసేపు సురక్షితంగా ఉంటాం. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయామో, అంటే వేరైపోయామో, అప్పుడు మనం చనిపోతాం అన్నమాట. ఎప్పుడైనా సరే దేవునిలో మనం నిలబడాలి, దేవునిలో ఉండాలి. ఆయన స్వరూపంలో చేసుకున్న దేవుడు మనల్ని, ఆయనలో ఉన్నప్పుడు మనం జీవిస్తాం. చూడండి, కొన్ని మనం జర్నీ చేసినప్పుడు, ఏదైనా పండగలు అయినప్పుడు దేవుళ్ళని, ఇతర దేవుళ్ళని చూస్తూ ఉంటాం. 10 చేతులు ఉంటాయి, 10 తలకాయలు ఉంటాయి, చూస్తూ ఉంటాం. రియల్గా మనం ఎవరిని చూడడం కానీ ఫోటో అలా యాక్షన్ వేసినప్పుడు అలాంటిలో చూస్తాం. అంటే వాళ్ళ దేవుళ్ళు 10 తలకాయలు, 10 చేతులు ఉంటాయి. మనకు అలా పెట్టాడే దేవుడు? లేదు. ఎందుకని? దేవుడు ఆయన స్వరూపంలో, ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఆయన స్వరూపంలో చేసుకున్న దేవుడు, ఆయనలో నుండి మనం వచ్చాం. ఆయనలో నుండి మనం వచ్చిన మనము ఆయనలో నిలబడాలి. ఎప్పుడైతే వేరుపాటు అయ్యామో మనం చనిపోతాం అన్నమాట. అర్థమైందండి? సపోజ్ మనం ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చాలా ఆస్తిపరుడు తండ్రి. 2 కొడుకులు చక్కగా సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా, కుమారులిద్దరు కూడా తండ్రి నందు జీవిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి యవ్వన కాలం వస్తుందో ఏం చేస్తారు? కుర్రోళ్ళ మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఏం చేస్తారు? కొంతమంది తండ్రి అడుగుజాడలో ఉన్నంతసేపు బాగుంటారు. ఎప్పుడైతే చెడు స్నేహం పడతామో, సాతాను వాళ్ళలో నుంచి మనల్ని ఎప్పుడైతే తండ్రి నుండి ఈయన్ని దూరపరచాలి అనే ఆలోచన పుట్టిస్తాడు సాతాను పుట్టించినప్పుడు ఏమవుద్ది? ఈ కుర్రోళ్ళు, "ఒరే నీకేంట్రా డబ్బు ఉందా? నువ్వు అలాగే ఉంటేనే ఇంకా అలాగే ఉండిపోతావు. బయటికి వెళ్ళి సంపాదించి ఇంకా బోలు సంపాదించు" అంటే సాతాను అలాంటి ఆలోచనలు క్రియేట్ చేస్తాడనమాట. క్రియేట్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళలోకి చిన్న కుమారుడి గురించి చెప్తున్నాను మీకు. చిన్న కుమారులో ఆ సాతాను ప్రేరేపించాడనమాట. ప్రేరేపించినప్పుడు, "తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే, నేను బయటికి వెళ్ళిపోయి నేను సంపాదించుకుంటాను" అన్నప్పుడు తండ్రి చెప్పుంటాడు. సపోజ్, "నాన్న బయటికి వెళ్ళావంటే నువ్వు సంపాదించలేవు, ఆస్తి అంతా పోగొట్టుకుంటావు, లోకంలోకి వెళ్ళిపోతావు" అని తండ్రి చెప్పుంటాడు సపోజ్. కానీ విన్నాడా? వినలేదు. యవ్వన కాలం వచ్చేసరికి ఎవరైనా మనమైనా అంతే. మన కుమారులు మనం చెప్పినప్పుడు చెప్తాం. విన్నప్పుడు మనం చెప్పినప్పుడు వినకపోతే ఏం చేద్దాం? సర్లే నీ ఇష్టం అని మనం తండ్రి కూడా వదిలేస్తాడు. అలాగే చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ఆ చెడు వ్యసనాలు, లోకంలో జీవిస్తూ ఇష్టానుసారమైన జీవితం జీవించినాడు. ఆస్తి అంతా అయిపోయింది. మొత్తం ఖర్చు పెడుతూ ఉంటుందండి. చూడండి, మనం గుట్ట వేసాం, రాళ్ళు గుట్ట. అది ఒక రాయి తీస్తూ ఉంటే పెరుగుతుంది గుట్ట, తగ్గిపోద్ది. అలాగే తన ఆస్తి అంతా చెల్లాచెదురు చేసేసుకున్నాడు. అయిపోయిన తర్వాత శివరాకారికి కట్టుకుంటాకి వస్త్రాలే, తినడానికి తిండిలే. అక్కడ పని చేస్తూ శివరాఖరికి ఏం చేశాడు? పందులు కుడుతూ తాగే పందుల దగ్గరికి వెళ్ళి ఆ కుడుతుని తాగుదామని మూతి పెట్టేదాడికి అవి ఏం చేసినాయి? గెంటేదాడు. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు కుమారుడికి. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మందికి వస్త్రాలు ఉన్నాయి, కడుపు నిండుగా ఆహారం ఉంది అక్కడ. అయ్యో, నేను ఇలాగా వచ్చేసి ఇలా జీవిస్తున్నాను, కనీసం తినడానికి తిండి లేదని తన తప్పు తను తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు తండ్రి వెళ్ళిపోయిన కాడి నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోలే అనుకుంటాడా?
ఏమో నిత్యం ప్రార్థన చేసుకున్నాడేమో, నా కుమారుడు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావాలి నాయన అని ప్రార్థన చేసాడేమో. తండ్రి ప్రార్థన నెరవేర్చుంటాడు దేవుడు. ఎప్పుడైతే మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచన కలుగున్నాడో తెలిసింది తండ్రికి, నీ కుమారుడు వచ్చేస్తున్నాడు. మనం కూడా చూడండి, కొంతమంది జాబులు చేసుకుంటా కానీ బయటికెళ్ళిపోతారు. లేతే వేరే దే దగ్గరికి జాబులు చేయడానికెళ్తారు. ఎళ్ళినప్పుడు ఎవరన్నా మనకు తెలిసున్నోళ్ళు తండ్రి ఎదురు పడ్డాడనుకో, "ఒరేయ్! మీ అబ్బాయి పలానా దిక్కున చూసాను. చాలా బాగున్నాడు. చక్కగా ఆహ్, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నాడు. చక్కగా డ్యూటీకెళ్తున్నాడు. చాలా నీట్‌గా ఉన్నాడురా మీ వోడు. ఇప్పుడు మీద అప్పుడు బాగున్నాడురా" అని చెప్పారనుకో, ఏమనుకుంటాడు తండ్రి? గర్వపడతాడు. సంతోషపడతాడు. చాలా ఆనందం వచ్చేస్తది. అమ్మో! నా కొడుకు గొప్పోడవుతున్నాడు. అలాగే ఉండాలిరా బాబు అని చాలా అదే అదే వ్యక్తి, ఒరేయ్! మీ వోడు కనిపించాడు ఇలాగా, అయ్య బాబోయ్! తాగేసి రోడ్లంట అసలు తూలిపోతున్నాడురా అంటే తండ్రి సంతోషిస్తాడా? సంతోషించడు. ఏం చేస్తాడు? ఇంకా కృంగిపోతాడు. అయ్యో! ఆడు ఇంకా చెడిపోతున్నాడు అక్కడ. ఇక్కడున్నా నా చేతిలో నేనన్నా జాగ్రత్త పెట్టుకున్నాను చాలా బాధపడతాడు. అలాగే ఈ కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికెళ్ళిపోతున్నాడో, ఆ తండ్రి ఏం చేసాడు? చాలా సంతోషించాడు. నా కుమారుడు నా దగ్గరికొచ్చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తాడా? పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయి, కుమారుడొచ్చేటప్పటికంట ఎదురు పరిగెత్తుకుని ఎళ్ళిపోయి ముద్దు పెట్టేసుకొని, కౌగిలించేసి, తన వస్త్రాలు తీసేసి, కొత్త వస్త్రాలేసి, ఉంగరాలు తొడిగి, ఐభంగా ఏదో అంటారు చూడండి. అలాగా ఆ! చక్కగా ఆర్భాటంగా విందు చేసాడనమాట. ఆ రోజుల్లో టెంట్లున్నాయో లేదో నాకో తెలీదు గానీ, చక్కగా విందు చేసి, పనివారిని పిలిచి, నా కుమారుడు వస్తున్నాడు, మంచి భోజనం సిద్ధపడిన అనేక మందికి భోజనం పెట్టాలని గొప్ప విందు చేసాడంట. విందు చేసి ఈలోపు పెద్ద కుమారుడు పొలంలో నుంచి ఇంటికొస్తున్నాడంట. ఇంటికొచ్చేటప్పటికి ఇక్కడ హడావిడి ఇంటి దగ్గర. అందరూ హడావిడి. "ఒరేయ్! అది అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, అది ఇక్కడ తెండి" అని హడావిడి చేస్తున్నారు. మనోడికి తెలీదు పెద్ద కుమారుడికి. ఏం చేసాడు? అడిగాడు ఎవరు పనివాళ్ళలో ఒకళ్ళని పిలిచి, "బాబు ఇటు రమ్మా" అని పిలిచి, "ఏంటి హడావిడేంటి మా ఇంటికాడ? ఇంత హడావిడి చేస్తున్నారేంటి? ఎప్పుడూ లేదు." అంటే, "నీకు తెలీదయ్యా! నీ తమ్ముడే వచ్చేస్తున్నాడు ఇంటికి. నీ తమ్ముడు వస్తున్నాడంట. అందుకనే మీ నాన్నగారు ఇలాగ విందు చేస్తున్నారంటే" సంతోషపడతాడా? కోపమిచ్చాడు పెద్ద కుమారుడు. ఏం చేయడు కోపమిచ్చి, "నేను నా తండ్రి దగ్గర ఉండి ఇలా పనులన్నీ చూసుకుంటా ఉంటే నాకింత హంగామా చేయకుండా ఎళ్ళిపోనోడు తిరిగొచ్చినోడికి ఇలా చేస్తున్నాడని" కోపమిచ్చి ఓ పక్కనే బయట ఉన్నాడు. అప్పుడు ఈ చిన్న కుమారుడిని కౌగిలించుకొని విందు చేసినప్పుడు పెద్ద కుమారుడి గురించి చూస్తున్నాడు తండ్రి. చూసినప్పుడు ఏం చేసాడు? పనివారు చెప్పారంట, "నీ పెద్ద కుమారుడు ఆ పక్కనున్నాడు. కోపమిచ్చాడయ్యా" అని. అప్పుడు కుమారుడి దగ్గరికెళ్ళి, "ఎందుకు నాన్న కోపమిచ్చావని" కుమారుడిని అడిగినప్పుడు, "నువ్వు నాకెప్పుడైనా ఇలా చేశావా?" అని అడిగినప్పుడు తండ్రి చెప్పిన మాట ఏంటి తెలుసా? "తిరిగొచ్చాడు గాబట్టి నీ తమ్ముడు ఈ ఈ హైబా ఈ ఈ హంగామంతా అతనికి ఇప్పుడు ఈ రోజే చెందుతుంది. ఆస్తి లేదింక. ఆస్తి ఎక్కడుంది? అంతా అవజేసుకున్నాడు కదా! ఈ సంతోషం మట్టికి అతనికి దక్కేది. కానీ నా దగ్గర నువ్వున్నావు గాబట్టి నావన్నీ కూడా నువ్వే." హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అంతే కదా! మరి తండ్రికి ఏదైతే ఉందో అదంతా ఏం చేద్ది? ఉన్నవాడికే చెందుతది. అంతే కదా! తండ్రి ఆస్తి ప్రకారం ఆస్తున్నా, సైట్లున్నా, బంగారం ఉన్నా, ధనమున్నా, ఏమున్నా సరే ఉన్నవాడికే చెందిద్ది. అలాగే యేసు ప్రభువులో మనం ఉంటే గనక ఆయన అన్నీ కూడా మనకు చెందుతాయన్నమాట. అర్థమైందండి? ఎప్పుడు కూడా దేవుని నుండి వేరై మనమేమి చేయలేం. వాక్యంలో ఉంటది. ఏముంటదంటే, తండ్రి సెలవు లేకుండా ఒక వెంట్రుక నల్లగా గాని, ఒక వెంట్రుక తెల్లగా గాని చేయలేమంట. ఆయన సెలవు లేనిదే ఏమి చేయలేం. అందుకనే ప్రభువులో ఉన్నంత సేపు కూడా మనం సంతోషంగా అన్ని ఆరోగ్యాలతో, ధనముతో అన్నిట్లితో మనం జీవిస్తామండి. ఎప్పుడైతే తండ్రికి వేరయ్యామో అన్నీ కూడా పోగొట్టుకున్నాం. చనిపోయినట్టే. బ్రతికినాక లోకంలో ఉండి జీవించినా గాని చనిపోయినట్టే. అలాగే ఇక్కడ భూమికి ఆజ్ఞాపించిన దేవుడు, భూమికి ఆజ్ఞాపించిన దేవుడి మాట నెరవేర్చింది. ఎప్పుడైతే అది వేరైందో చెట్టు చనిపోయింది. జలరాశులకి ఆజ్ఞాపించాడు దేవుడు. ఆజ్ఞాపించినప్పుడు నీటిలో ఉన్నంత సేపు అయి బ్రతికినయి. ఎప్పుడైతే వేరైందో, నీటి నుండి వేరైందో అది చనిపోయింది. మనం కూడా ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో చేసుకున్న దేవుడు ఆయనలో నుండి వచ్చిన మనము, ఆయనలో ఉంటేనే బ్రతుకుతాం. ఎప్పుడైతే మనం వేరయ్యామో చనిపోతాం మనం. ఇప్పుడు దేవుడు అవసరమా మనకి? దేవుడు అవసరం లేకపోతే మనం చనిపోతాం. దేవుడు మనకి కావాలి. దేవుడు అవసరం. ఆయన స్వరూపంలో చేసుకున్న దేవుడు మనకవసరం. దేవునిలోనే ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు పేరట మీ అందరికీ చెప్తున్నా, మనం ఇప్పుడు కూడా దేవుని నుండి వేరై మనమేమీ చేయలేం. ఆయనలో ఉంటేనే అన్నీ కూడా. అన్నీ కూడా ఆయనలోనే. ఒక ధనవంతుడున్నాడు. ధనవంతుడుంటే 10 మంది పనివారున్నారు. పనివారున్నప్పుడు అందరికి కూడా చెప్పాడంట. పనివారిని అందరిని పిలిచి, "నేనింకా చనిపోతాను నేను. వయసయిపోతుంది కదా!
నా దగ్గర ఉన్న బంగారం, వెండి మీకు ఎంత కావాలో అంతే పట్టుకెళ్ళిపోండి అన్నారు. అందరూ కూడా ఎవరికి ఏది కావాలో, ధనం కావాలో, వెండి కావాలో, బంగారం కావాలో పట్టుకెళ్ళిపోయారండి. ఒక వ్యక్తి అలా చూస్తున్నాడంట. "ఒరేయ్ బాబు! నువ్వు కూడా తీసుకోరా! అందరూ పట్టుకెళ్ళిపోతున్నారు కదా! తొమ్మండుగురు పట్టుకెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా తీసుకో" అని అడిగినప్పుడు ఆ పెద్దాయన, ఆయన అన్నంట, "నాకు ఈ వెండి వద్దు, బంగారం వద్దు, డబ్బులొద్దు" అన్నాడు. "మరి ఇంకేం కావాలిరా?" అని అడిగినప్పుడు, "మీరే కావాలి నాకు" అనంట. అర్థమైందండి? ఏం కావాలన్నాడు? "మీరే నాకు కావాలన్నాడు." అదేంట్రా బంగారం అంత బంగారం ఉండొచ్చుగాని, డబ్బులుండొచ్చుగాని, వెండి అంత అలాగుంది. అవన్నీ తీసుకోమంటే నేను కావాలంటే, "లేదయ్యా! ఏం అక్కర్లేదు నాకు. మీరుంటే నాకు చాలు. మీరు రండి నేను తీసుకుంటాను. మీరు నాకు కావాలి." అంటే ఆడి ఆలోచన ఏంటి? ఆయన్ని నేను చేర్చుకుంటే ఆయనకున్నదంతా నాదే కదా అని. అవునా కదండీ? ఆయనకున్నదంతా కూడా ఈడికే వస్తుంది కదా! అలాగా ప్రభువులో మనం ఉన్నంత సేపు ఆయన్ని మనం చేర్చుకుంటే, యేసయ్యని మనం చేర్చుకుంటే వెండి, బంగారాలు అయన్నీ ఎవరియి? దేవునియే. పరలోక రాజ్యంలో చూడండి వెండి, బంగారాలతో అన్నీ కూడా వెండి, బంగారాలతో ఉంటదండి. అందుకనే ఆయన్ని మనం చేర్చుకుంటే ఇవన్నీ కూడా మనకే వస్తాయి. అందుకనే యేసుక్రీస్తు పేరట మీ అందరికీ హృదయపూర్వకంగా చెబుతున్నాను. మనం దేవునిలో ఉండి దేవునిలో ఉన్నప్పుడు కూడా మనకి ఏది కొదువై ఉండదు. అందరూ కూడా అంగీకరించండి దేవుణ్ణి. మన పాపాలు అందరూ పాపం చేసిన వారమే. మరి తెలిసి తెలియక అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. మరి అయన్నీ కూడా ఒప్పుకొని తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తను తెలుసుకొని తండ్రి దగ్గరికొచ్చినప్పుడు ఎంత సంతోషించాడో, తండ్రి కూడా చేర్చుకున్నాడు. చాలా ఆశలతో ఉన్నాడు. నా కుమారుడు రావాలి, నా కుమారుడు. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని మనం ఎప్పుడైతే చెడు వ్యసనాల్లో తిరుగుతున్నామో, ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోయామో ప్రభువు కోరుకుంటాడు. అయ్యో! నా కుమారుడు చెడిపోతున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి రావాలి. నా రాజ్యానికి రావాలి. మారు మనసు పొందాలి. రక్షణ పొందాలి అని ప్రభు కూడా మన గురించి చూస్తూ ఉంటాడు. అలాగే చిన్న కుమారుడు ఎలాగైతే తిరిగి తండ్రి దగ్గరికొచ్చాడో, మనం కూడా లోకంలో జీవిస్తే ఇప్పటి వరకు కూడా మరి మన దేవుళ్ళుంటే పర్వాలేదు. మరి లోకంలో ఉంటే గనుక మరి దేవుని అంగీకరించి మనందరం కూడా ప్రభువును అంగీకరించి ఆయన రాజ్యాన్ని చేరాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మా గురించి, మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.